తీసుకొస్తే ఆస్తులు నిర్మిస్తా, సంపద సృష్టిస్తా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా, పేదల్ని ధనవంతులను చేస్తా అని చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి ఆధ్వర్యంలో కట్టినటువంటి కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా నిన్న ఒక జీవో ఇచ్చినాడు. ఇప్పటికే నిర్మాణమై ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీల్లో కూడా 2 ఏళ్ల పాటు దాంట్లో పనిచేసే సిబ్బందికి గవర్నమెంటే జీతం ఇస్తాదంట, నిర్వహణ ఖర్చులన్నీ భరిస్తాదంట. మరి ఎందుకు? అందుకే జగన్ గారు మొన్న అడిగినాడు, ప్రభుత్వానిదే భూమి, ప్రభుత్వానివే బిల్డింగ్లు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉద్యోగులు, లాభాలు మాత్రం ప్రైవేట్ వాళ్ళకని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరి కోసం చెప్తా ఉన్నాడు? చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజల మీద ఏమైనా ప్రేమ ఉందా అని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నాడు. అందుకనే వాళ్ళకు 174 సీట్లున్నాయనే అహంకారంతో, అహంభావంతో ప్రభుత్వం నిర్మించినటువంటి కాలేజీలని అమ్మి వేయడానికి నిర్ణయించుకుంటే ఇది సరైనది కాదని చెప్పినాం. ఉత్త కాలేజీలు అంటే కాదు, ఈ 17 మెడికల్ కాలేజీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మిస్తున్నాం. వాటికి సంబంధించి కూడా భూసేకరణ నిర్మాణాలు ప్రారంభమైనాయి. మనకందరికీ తెలుసు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే లక్షల మంది పేద ప్రజలు ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఎందుకు తెచ్చారు? ప్రజలు అప్పుల పాలైపోతున్నారు, వైద్యం కోసం, విద్య కోసం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీటన్నింటినీ నివారించాలంటే చదువుకునే విద్యార్థులకు ఫీజు కట్టాలని చెప్పి ప్రభుత్వమే నిర్ణయించింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా వైద్యం చేసుకుంటే మొత్తం ఖర్చంతా ప్రభుత్వమే భరించేటట్టు ఆరోగ్యశ్రీ అని కూడా రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాడు. వాటన్నింటినీ మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 1000 రోగాలకు చికిత్స ఉంటే ఆరోగ్యశ్రీ కింద 3000 రోగాలకు చికిత్సను అందించే ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కిడ్నీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు 25 లక్షల రూపాయలు ఖర్చైనా కూడా ప్రభుత్వమే భరించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఒక్క డాక్టర్ ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా 0 వేకెన్సీ విధానాన్ని తీసుకొచ్చి స్టాఫ్ ని, డాక్టర్లని పెద్ద ఎత్తున